ఇక ప్రధాని మోదీపై అంబర్పేట పిఎస్లో కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఫిర్యాదు చేశారు. నిన్న జరిగినటువంటి సభలో కాంగ్రెస్ పార్టీని ముస్లింల పార్టీ అంటూ కూడా వ్యాఖ్యలు చేశారని, ఈ వ్యాఖ్యలు సామాజిక విభేదాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కూడా ఆరోపించారు. ఈ సందర్భంగా అంబర్పేట ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా లేఖ కూడా అందజేశారు. దేశంలో సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలన్నారు ఆయన. ఇక ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు విహెచ్. కాంగ్రెస్ పార్టీని ఎంఎంసీ అన్నాడు, ముస్లిం మావోయిస్ట్ పార్టీ. కానీ మావోయిస్టుల వల్లనే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇద్దరు చనిపోయారు. ముస్లింస్ అంటారు వాళ్ళు దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి భాష మాట్లాడడం, అది కూడా హైదరాబాద్కు వచ్చి కాంగ్రెస్ బ్లేమ్ చేయడం, అందులో మావోయిస్టుల వల్లనే మా రాజీవ్ గాంధీ అదే విధంగా మీద కేసు పెట్టాలనేది నా ఉద్దేశం. అదేవిధంగా ఆమె కూడా చేసేది డీసీపీకి చేసేది. కాంగ్రెస్ పార్టీని ఎంఎంసీ అన్నాడు, ముస్లిం మావోయిస్ట్ పార్టీ. కానీ మావోయిస్టుల వల్లనే రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఇద్దరు చనిపోయారు. ముస్లింస్ అంటారు వాళ్ళు దేశ స్వాతంత్రంలో మౌలానా గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి భాష